ఆడబిడ్డని మగపిల్లని ఎలా పెంచుతుందో అలా పెంచాలి. అది క్రమశిక్షణలో లోపం. ఇక్కడ మన కల్చర్ ఏంటంటే మగవాడికేమో ఎక్స్ట్రా, ఈ పిల్లకి వద్దురా చెల్లి వద్దులే నువ్వు వెళ్ళమ్మా వాడిని వెళ్ళమ్మా అంటది వాడిని. అలాగే ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే తమ్ముడిని తీసుకుపో లేకపోతే వండిని తీసుకుపో, అవసరం లేదు. అదే అమెరికా లాంటి దేశంలో ఇండివిజువల్గా పెంచుతారు పిల్లల్ని. వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు, ఏ పనన్నా వాళ్ళే చేసుకుంటారు. పేరెంట్స్ వస్తే వాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతారు అక్కడ. అండ్ సిస్టమ్ ఎడ్యుకేషన్ కూడా చాలా మార్పులు రావాలి, అన్నిట్లో కూడా చేంజెస్ రావాలి. ఈ డిపెండెంట్ అనేది స్త్రీ తత్వం అనే దాని నుంచి లేదు, ఆ అమ్మాయి చేసుకోగలదు అని తల్లి నుంచి చెప్పి నేర్పించగలిగితే ఏడవడాలు తూడవడాలు ఈ ప్రేమ గోలలు వాడి చేతిలో చావడాలు ఎందుకమ్మా? నీ తల్లి చదువుకోలేదు, నిన్ను చదివించింది, రైట్? తనది ఏదో డబ్బు లేకుండా కడుపు కట్టుకొని నేను ఇంజనీర్నో డాక్టర్నో చేస్తే నువ్వు పనికి మాలిన సబ్జెక్టులకు ఎందుకు వెళ్ళాలి? సరే వెళ్ళలేదనుకో, ఎవడో తెలివి మాలినోడు తక్కువ, వాడికి బుర్ర తక్కువ ఉన్నాడు వచ్చి నీ వెనకాల పడడం ఏంది, నీ జీవితాన్ని వాడు చంపడం ఏంది? ఇవన్నీ చూస్తుంటే అసలు ఆడపిల్లల్ని ఎందుకు పుట్టిస్తున్నావు అని బాధపడే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు. అంటే ఇప్పుడు అమ్మాయిలు కూడా ఆ ఫ్రస్ట్రేషన్ తోడు ఏమంటున్నారంటే మేము పెళ్ళిళ్ళు వద్దండి, మాకు వద్దు అంటున్నారు. అస్సలు 30 సంవత్సరాలకు 32 సంవత్సరాలకు అమ్మ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, అది కూడా వద్దంటున్నారు, మాకు అవసరం లేదు. ఇప్పుడు 4B అన్నది వచ్చింది అమెరికాలో, మీకు చూస్తే స్టన్ అయిపోతారు. ఓకే, భయపో అస్సలు మొత్తం ఆడవాళ్ళమే ఉంటాము, మాకు అవసరం లేదు, మగ పురుషుడే అవసరం లేదు మాకు అంటున్నారు. అది పెద్ద రెవల్యూషన్ మీకు యుఎస్ కల్చర్లో ఇప్పుడు వచ్చేసింది అది. దాని పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు. ఎవడికో పెళ్లి చేసి వానికి వంట చేసి వాడి ద్వారా పిల్లలు కనాలి. ఈ టెక్నాలజీ అక్కడి వరకు కూడా వెళ్ళిపోయింది. పిల్లలు మగవాడితో కనాలని అవసరం లేదు, స్పర్మ్ కొనుక్కోవచ్చు, స్పర్మ్ మనకు కావాల్సిన క్వాలిటీస్ రాస్తాడు. అమెరికా లాంటి దాంట్లో ఉంది, నీకు ఏ క్వాలిటీ, నల్లోడు కావాలా తెల్లోడు కావాలన్నా హైట్ కావాలన్నా లేకపోతే వాడు ఏ టైప్లో ఉండాలి, వాడు ఏ బ్రీడ్ కావాలని రాస్తారు. ఆ స్పర్మ్ పెడతారు. టెస్ట్ ట్యూబులు అంటే టెస్ట్ ట్యూబ్, లేదంటే పొట్టలో పెట్టుకోవాలనుకుంటే పొట్టలో కూడా పెట్టించుకుంటారు, కంటారు. కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటాయి. లేదు అంటే అలా సెరిగేట్ మదర్స్ వచ్చారు ఇప్పుడు. మనం ఆ పెయిన్ కూడా అవసరం లేదని సెలబ్రిటీస్ మీ సినిమా వాళ్ళంతా కూడా వాళ్ళు మేము కనము మా గ్లామర్ తక్కువైపోతుంది అన్నవాళ్ళు ఎవరో సెరిగేసి మధ్యలో చేసుకుంటున్నారు. ఎన్నో వచ్చినాయి. అలాంటప్పుడు మగవాడి ఆధిపత్యము, అహంకార ధోరణి, పితృస్వామిక వ్యవస్థ, మేమే సుపీరియర్స్, మీకు ఆలోచన లేదు, మేము అటు రాజకీయాల్లో వచ్చిన పెళ్ళాన్ని వాడే గైడ్ చేస్తా అంటాడు, వాడు కూర్చుంటా అంటాడు పక్కన. ఇది రాకూడదు. ఎంత తగ్గించాలంటే నాలాంటిది రాటు దిల్లింది ఉండాలి. కనీసం నా దగ్గరకు వస్తే లేదమ్మా అట్లా ఉండద్దు, మనం ఎందుకు, నీకు బుర్రలేదా, నువ్వు ఒకదానివో అని చెప్తాను. పెళ్ళిళ్ళు అవుతున్నాయి, విడిపోతున్నారు. కానీ పిల్లల తప్పేంటి? ఇప్పుడు చూడు పెళ్ళిళ్ళు ఇక్కడ సాంప్రదాయం, హిందూ సాంప్రదాయాలు, ఈ అన్ని సాంప్రదాయాల పేరు ఆడవాళ్ళకి రుద్దారు. రుద్దిన తర్వాత డివోర్సెస్ ఎక్కువ మంది అయిపోతున్నారు. ఆ డివోర్స్ తీసుకున్న వాళ్ళలో పిల్లలు పుట్టకపోతే పర్వాలేదు తల్లి, పిల్లలు పుట్టించి శాపం ఏంటంటమ్మా, వాళ్ళ ఉసురు తగులుతుంది కదా వీళ్ళకి. సో చేసుకునేటప్పుడే పేరెంట్స్ తప్పులు చేయకూడదు, పిల్లలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వి పెళ్లి చేసుకోవాలి తప్ప పెళ్ళి అనేది కాంప్రమైజ్ అంటారు ఒకప్పుడు, అది నో కాంప్రమైజ్. ఇప్పుడు అమెరికాలో అయితే ఒకరోజు వాడికి పడుకున్నప్పుడు గురు కొట్టాడంటే వాడికి డైవర్స్ అంటారు వాళ్ళు. సో పుష్పలేరు గారు, మీరు కమ్యూనిస్టుల కంచుకోటలో పాగా వేయటం ఒక విజయం అనుకుంటే, మీరు మొదటి నుంచి కూడా ఎస్సీ వర్గీకరణ గురించి లెక్చరర్గా ఉన్నప్పటి నుంచి పోరాటం చేశారు. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందటం, అసలు ఎట్లా, మీరు మీ అనుభవం ఏంటి, మీరు ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యారు? అది అంబేద్కర్ బిడ్డగా ఆ రిజర్వేషన్ ఫలాలు స్త్రీకి సమానంగా ఉండాలన్న దాంట్లో నేను పొందాను. ఆ బిల్లును పాస్ చేసినప్పుడు అదృష్టంగా నా జన్మ ధన్యమైంది అనుకున్నాను. కానీ ఇక్కడ పురుష సమాజము ఈ రాజకీయంలో ఎక్కువైపోయి కనీసం నా పేరు కూడా ఇప్పుడు చెప్పడానికి వాళ్ళకి ఇష్టం లేదు. కనీసం ఆ లెవెల్లో ఆమె బిల్లుని పాస్ చేసింది మా సోదరి అని చెప్పకుండా అందులో షాడోలాగా పనిచేసినాడో ఏమి చేయనోడో అలాంటి వాళ్ళ పేర్లు ముందు పెట్టి వాళ్ళని హైలైట్ చేస్తున్నప్పుడు ప్రతి ప్లాట్ఫామ్ మీద గొడవ పడాల్సి వస్తుంది. నేను నాలాగే ఇంకొక అమ్మ ఉండేది సదాలక్ష్మమ్మ. అసలు ఈ ఉద్యమానికి నాంత యావే కృష్ణమాదిగిని తీసుకొచ్చి ఆ లెవెల్లో ఎంకరేజ్ చేసిందే, లైఫ్ ఇచ్చిందే ఆ తల్లి. అసలు ఆమె పేరును కూడా మర్చిపోయారు ఉచ్చరించడం. నేను ఉద్యమంలో పనిచేశాను, అరెస్ట్ అయ్యాను, నా పిల్లలు వదిలిపెట్టి ఇంత కష్టపడి నేను బిల్లు పాస్ చేస్తే మా సోకాళ్ళు సోదరులు ఎవడు ఇప్పుడు పేరు చెప్పకుండా వాళ్ళు నా పేరు చెప్పడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే స్త్రీ కదా, వీళ్ళేమో పెద్ద పోటుగాళ్ళు, మగవాళ్ళం మేమే చాలా గ్రేట్, మాకే లీడర్షిప్ ఉంది. నీ బొంద. నిజానికి అదొక చారిత్రక ఘట్టం. అది ఎక్కడైనా చూడు, నువ్వు ఏ ప్లాట్ఫామ్ మీద చూడు అంత మగవాళ్ళే, ఏ పాటలో చూడు ఇదే దరిద్రాలు.
వాడే ముందుంటారు, వాళ్ళే మైకులు పట్టుకుంటారు. మరి ఆనాడు స్వాతంత్రం తెచ్చినప్పటి నుంచి కూడా ఈ ఉద్యమంలో కూడా చాలామంది మహిళలు ఉన్నారు. అక్కడ కూడా కొంతమందిని ఫోకస్ చేశారు. తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, వీళ్ళందరూ చదువుతున్నారు కానీ అలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు అలా చేయకూడదు అని చెప్పడానికి మనం ప్రయత్నిస్తే, అమ్మో ఈ అమ్మ వస్తే ఈమెకి పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చామనుకోండి, మన ప్లాట్ఫామ్లో మన ఉనికి పోతుందని భయపడి చచ్చే వాళ్ళే ఎక్కువ మంది అయిపోయారు. సో అలాంటిదని నేను వెనుక తగ్గను. అంటే రాజకీయాల్లో మహిళలు మనుగడ సాగించడం కష్టమే అంటారా? చాలా కష్టం. ఏ ఫీల్డ్ అయినా కష్టమే, రాజకీయం ఇంకా కష్టం. ఒకటి రాజకీయాల్లో మైనస్ చెప్పనా తల్లి, ఒకసారి రాజకీయంలో వచ్చిన తర్వాత అనేక కారణాల వల్ల వచ్చామనుకో, మగవాడికి ఉన్న ఫెసిలిటీ రాజకీయంలో ఆడడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మగవాడు వాడి సంపాదనలో వాడు అయ్యే ఆస్తో తాత ముత్తాతల ఆస్తుల నుంచి వాడు ఎమ్మెల్యే అయ్యాడు అనుకుందాం. వాడు నెక్స్ట్ టైం ఓడిపోయాడు, ఇంకోసారి కూడా ఓడిపోయాడు, ఇంకోసారి కూడా ఓడిపోయిన వాళ్ళు ఉంటారు. అంటే 3 సార్లు 4 సార్లు ఓడిపోయినా కూడా మళ్ళీ రాజకీయంలో వాళ్ళకి కుటుంబం తరఫు నుంచి కానీ పిల్లలు కానీ భార్య కానీ అభ్యంతరాలు పెట్టకూడదు. వాళ్ళని పెట్టినా వాళ్ళు ఊరుకోరు. అది ఆర్థికంగా కూడా ఎంత లాస్ అయినా సరే వాడిని ప్రశ్నించరు. అదే ఒక స్త్రీ ఒక పవర్లో వచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి మనం అధికారంలో వస్తామంటే డబ్బులు ఉన్నవాళ్ళైనా లేదైనా అందరు అభ్యంతరాలు పెడతారు. ఎందుకు పెట్టాలి? పెట్టకూడదు కదా. వాడికి ఏమీ లేదు అసలు, వాడు వేస్ట్ ఫెలో, వాడికి చదువు లేదు, టాలెంట్ లేదు, అయినా వాడికి డబ్బు ఉంది కదా అని ప్రతి పార్టీలకు మారిపోయి అప్పటికప్పుడు జంపు జనాలు అయిపోయి టికెట్లు కొనుక్కొని వాళ్ళ ఆధిపత్యాన్ని చూపించుకొని కేవలం డబ్బే. ఒక్కడిని కూర్చోబెడితే, నేను చాలాసార్లు అన్నా, నా ముందు కూర్చోండి, నా ముందు డిస్కషన్ చేయండి, అది ఎనీ సబ్జెక్ట్, నేషనలా ఇంటర్నేషనలా, ప్రెజెంట్ పాలిటిక్సా ఇంటర్నేషనల్ పాలిటిక్సా, మీరు ఏది మాట్లాడండి, నేను వితౌట్ ప్రిపరేషన్ నాకు దేవుడిచ్చిన ఆ తెలివి ఉంది, ఆ చదువు ఉంది, ఆ కాన్ఫిడెన్స్ ఉంది, మీరు ఎవరినైనా కూర్చోబెట్టండి, నేను మాట్లాడతాను. ఇప్పుడున్న వాళ్ళే మాట్లాడమనండి. అంటే వాడు టీవీలో మాట్లాడేవాడికి కూడా ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోయినా టీఆర్పీ కోసం బూతులు మాట్లాడడము, లేదా కొన్ని ఛానల్స్ దానికోసమే ఎంకరేజ్ చేయడము. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు చాలా టిప్స్ మీద ఉన్నారు. ఇప్పుడు నా తరం వాళ్ళు, ఇంకొంచెం ఉన్నవాళ్ళు, చాలా పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఇప్పుడు కొన్ని మానేసాము. ఎందుకంటే నా పక్కన కూర్చున్నవాడు చిన్నవాడాడు, వాడికి 10 ఓట్లు కూడా రావు, వాడు లీడర్ అనుకుంటాడు, వాడు నా పక్కన కూర్చొని నాతో ఆర్గ్యుమెంట్ చేస్తుంటాడు. సో అలాంటి ఎంకరేజ్ చేద్దాం, కానీ వాడు కరెక్ట్గా ఉంటే సరే కాదు తమ్ముడు అంటే వాడు ఊరుకునే లెవెల్లో మనం ఉండొచ్చు. కానీ వాడు మనని స్థాయి తగ్గి వాడు మాట్లాడుతున్నప్పుడు కొట్టడానికి కూడా వెళ్ళాను నేను 2-3 సార్లు ఛానల్లోనే. అంటే ఇవన్నీ ఏంటంటే ఎవరో ఒకరు కరెక్ట్ చేయాల్సిన సిస్టాన్ని ఎవరు చేయట్లేదు. ఎవరికి వాడు చూసుకోవడం వల్ల వ్యవస్థ మొత్తం ఎట్లయిపోయింది అన్న అన్కంట్రోల్ వ్యవస్థ అయిపోయింది. డెమోక్రసీ లేదు. ఇప్పుడు చూస్తే ఇప్పుడు మహిళా రిజర్వేషన్ల కోసం కూడా చాలా ఇప్పుడు బిల్లు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అది ప్రవేశపెట్టిన తర్వాత అంటే అసలు సాధ్యమయ్యే పనేనా మహిళా రిజర్వేషన్ల కోసం చర్చలు జరుగుతున్నాయి. అది కాంగ్రెస్ పార్టీలోని రాజ్యసభ వరకు సోనియమ్మ గారు తీసుకెళ్ళింది. అప్పటి నుంచి జరిగిందమ్మా. అసలు పంచాయతీరాజ్ వ్యవస్థ రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడే పంచాయతీరాజ్ వ్యవస్థలో పెట్టడం జరిగింది. సో అక్కడి నుంచి వచ్చిన దాన్ని మళ్ళీ బీజేపీ వాళ్ళు ఆ అధికారంతో వచ్చిన తర్వాత మేమేదో ఆ క్రెడిబిలిటీ ఉండాలని వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఇప్పుడున్న దాంట్లో మహిళా బిల్లు ఇచ్చిన లెవెల్లో ప్రవేశపెట్టినాక ఈ 10 ఏళ్ల కాలంలో వాళ్ళు ఎంతమంది మహిళలకు, బడుగు బలహీన వర్గాలకు ఇచ్చారు, ఎంతమంది మహిళలను ఎంకరేజ్ చేశారు. ఏ లెవెల్లో చూసినా అక్కడ కూడా అంతా వాళ్ళ పెత్తనమే, వాళ్ళ డామినేట్ తోటే ఉండాలి అంతే తప్ప చాలా తక్కువ మంది పార్టీలలో ఉండే వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఎంపీలు అయిన వాళ్ళు, రాజ్యసభ మెంబర్లు అయిన వాళ్ళు, అది ఎలా సెలెక్ట్ చేసుకుంటారో అది వాళ్ళకి తెలుసు అనుకుంటా నేనైతే. వాళ్ళకి ఏం మళ్ళీ ప్రయారిటీస్ ఉంటాయి, ఏం క్రైటీరియాలు ఉంటాయో నాకైతే అర్థం కాలేదు ఇప్పటి వరకు. అసలు మనం ఒక సెంట్రల్ లెవెల్లో ఉన్న ఒక మంత్రి అయ్యాడంటే వాడికి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని మంత్రులు సెంట్రల్లో కూడా. ఒక హెల్త్ మినిస్టర్ అనుకోండి, హెల్త్ మినిస్టర్ అంటే కనీసం మినిమం ఒక డాక్టర్కి ఇస్తే హెల్త్ మీద ఏమేమి హాస్పిటల్స్లో ఏమేమి రిక్వైర్మెంట్స్ లేవు, ఏం ఎక్విప్మెంట్స్ లేవు, వాళ్ళకి పేషెంట్స్ వచ్చినప్పుడు మనం ప్రజలకు ఏం అందించాలి, కరోనాలో వచ్చినప్పుడు నాలెడ్జ్ కూడా లేదు. అలానే నాలెడ్జ్ లేని రాజకీయాల్లో రానిచ్చలేదంటే రానిచ్చారు. ఎప్పుడు రానిచ్చారు? టీఎన్జే లాంటి వాళ్ళు రానిచ్చారు, మినిమం చదువు లేని వాళ్ళు రానిచ్చారు. ఎందుకు రానిచ్చారు అంటే ప్రజలతో సంబంధాలు చక్కగా పెట్టుకొని ఆయనకు తెలియపోయిన ఆ ప్రిన్సిపల్ సెక్రటరీస్ వస్తే ఏమబ్బాయి ఇది చేయొచ్చా, ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, ఓకే పోనీ దీన్ని ఎలా చేస్తే చెప్పు అని సాత్వికంగా మాట్లాడుకొని ఆ పనిని అయ్యేటట్టు చేయించుకునేటట్టుగా. ఎందుకంటే విధానాలు రూపొందించడమే మనము, ఇంప్లిమెంట్ చేసేది వాళ్ళు. సో ఇంప్లిమెంటేషన్ దగ్గర మనం రాపించిన వాళ్ళము, మనమే సృష్టికర్తల్లాగా ఉన్నప్పుడు దాంట్లో చేంజెస్ చేసి ఇవ్వచ్చు కదా. ఏమేమి బ్రిటిష్ రూల్సా ఇవి?
మన దరిద్రాలు ఏంటంటే ఆ బ్రిటిష్ వ్యవస్థ పరిపాలనా సిస్టమే నడుస్తుంది. అలానే అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా తీసేయాలంటే, సమూలంగా నాశనం చేయాలంటే కూడా నేను ఒప్పుకోను. ఎందుకంటే అంబేద్కర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ముందు దృష్టితో ఆయన మా బడుగు బలహీన వర్గాల గురించి, మహిళల గురించి, రిజర్వేషన్ గురించి మాట్లాడాడు, ఆలోచించాడు. ఇప్పుడు గనక అందులో అమెండ్మెంట్స్ వాళ్ళకు అనుకున్నట్టుగా రాజ్యాంగాన్ని మారుస్తాను అంటే అది ఎంత డేంజరు. ఇప్పుడు నిన్న సబ్జెక్టు 2 రోజుల నుంచి జరుగుతుంది పార్లమెంట్.